నాకు అమౌంట్ అడ్జస్ట్‌మెంట్ కావు సార్ ఈ మంత్ అని చెప్తున్నా. ఏదోలాగా అరేంజ్ చేయాలంటే ఎట్లా ఎట్లా చేయాలి చెప్పండి? ఆ! ఏందా? అంటే అని చెప్తారు కానీ ఇంకా ఏందని చెప్తారా సార్? ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను బాగానే మాట్లాడుతున్నా. మీరేం మాట్లాడుతుర్రు అంటున్నా సంబంధం లేకుండా. నేను కూడా బాగానే మాట్లాడుతున్నాను సార్. అవార్డ్ తీసుకోండెళ్లి బాగా మాట్లాడితే. ఆహా! ఆ! మీరు నేర్పించండి సార్ రండి. మీరొచ్చి నేర్పించాలి. ఇలాంటి చేసే వాళ్ళకి ఇలాంటి నేర్పించాలి రండి సార్. నేర్పియాలి. కొద్దిగా మీకైతే నాకన్నా ట్రైనింగ్ బాగా నేర్పించండి. ఇయ్యాలి. నేను అయిపోతదని ఎప్పుడు చెప్పలేదు సార్. నేను ట్రై చేస్తా అని చెప్పాను మీకు. అయిపోతాది ట్రై చేస్తాననడానికి అయిపోవడానికి ఏం సార్ డిఫరెంటు? ట్రై చేస్తా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయిపోతదంటే అయిపోతది. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ఎందుకు మీరు కాన్ఫిడెంట్‌గా మనకి ఆ డేట్ ఎందుకు చెప్తున్నారు? కాన్ఫిడెంట్‌గా డేట్ ఎవరు చెప్పారు సార్ మీకు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్‌కి. వీడియోలో 2 ఆడియోలు ఉన్నాయి. సో 2 కూడా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి. చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినిట్‌గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. వినపడుతుంది. హలో! సార్ ఇది ఎస్‌బీఐ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉన్నాయి కదా! మేడం గారు మాట్లాడారు కదా! అమౌంట్ ఇంకా రాలేదు సార్. నెక్స్ట్ మంత్ చేస్తా అది. ఆ? అమౌంట్ ఇంకా రాలేదు. నెక్స్ట్ మంత్ చేస్తా. అమౌంట్ రాలేదు. రాలేదు సార్. సరే సార్ నెక్స్ట్ మంత్ చేయండి సార్ ప్రాబ్లం లేదు. మీకు సెటిల్మెంట్ చెప్పామన్నాం కదా! 1,85,000 అంత కాదని నెక్స్ట్ చెప్తున్నా మంత్ సార్. అయితే సెటిల్మెంట్ అంత అయితే నెక్స్ట్ మంత్ కూడా కాదు. అర్థం కాలేదు సార్. సెటిల్మెంట్ అంత అయితే నెక్స్ట్ మంత్ కూడా అడ్జస్ట్‌మెంట్ కావు మనీ. సార్ మీకు క్లియర్‌గా అనేది ఈ మంత్‌కి అయితే మేడం గారు క్లియర్‌గా చెప్పున్నారు. మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి ఇదే అమౌంట్ నెక్స్ట్ మంత్‌కి వస్తుందా సార్? నేను నెక్స్ట్ మంత్‌కి అంతే అమౌంట్ వస్తలేదు సార్. మీరు ఏదైతే ఆ? 1,80,000 చెప్పారో అంత అమౌంట్ నాకు అడ్జస్ట్‌మెంట్ కాదు నెక్స్ట్ మంత్ కూడా అని చెప్తున్నా ఇప్పుడే. అర్థం నాకు కాలేదు. అంటారు కదా! సార్ మీరు నాకు ప్రామిస్ చేశారు. సో పీటీపీ ఇచ్చారు. ఇవన్నీ అనుకుంటా ముందే చెప్పేస్తూ నెక్స్ట్ మంత్ ఆ అమౌంట్ కూడా అడ్జస్ట్‌మెంట్ కాదు సార్. అమౌంట్ కాకపోతే అది మీ ప్రాబ్లమ్ సార్. మీరు వాడుకున్న చిన్న అమౌంట్ కాదు సార్. మన నా ప్రాబ్లం ప్రాబ్లమ్ అని అనేది చెప్పినా, మీరు మీ ప్రాబ్లమ్ అని చెప్పినా నేను ఎప్పుడన్నా? ఆ, మరి ఒక మాట సార్, మీకు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు మేడం గారు. క్లారిటీగా మీకు ఇంటిమేషన్ చేసినప్పుడు దాని ప్రకారం క్లోజ్ చేయాలి కదా సార్. అంత క్లారిటీగా మీరు ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్మేషన్ చేసి పాస్ మళ్ళీ చేస్తే అయిపోతది. కస్టమర్ దగ్గర డబ్బులు అరేంజ్‌మెంట్ కావాలి కదా! డబ్బులు అనేది అరేంజ్మెంట్ అంటే 1 ఆర్ 2 డేస్ అనేది కాదు సార్ ఇది చెప్పింది. హ్మ్. మీకే తెలుసు సార్. మంత్ స్టార్టింగ్‌లో మీకు చెప్పింది. కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉన్నాయి సార్ క్లోజ్ చేయాలంటే మీరేం చెప్పారు? హ్మ్. 10వ తారీఖు, 15వ తారీఖు, 20వ తారీఖు అంతా అయిపోతుంది అన్నారు. హ్మ్. మళ్ళీ చూస్తే లాస్ట్ మనకి తీసుకొచ్చి 29 దాకా తీసుకొచ్చారు. నేను అయిపోతదని ఎప్పుడు చెప్పలేదు సార్. నేను ట్రై చేస్తా అని చెప్పాను మీకు. అయిపోతాది ట్రై చేస్తాననడానికి అయిపోవడానికి ఏం సార్ డిఫరెంటు? ట్రై చేస్తా అంటే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయిపోతదంటే అయిపోతది. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అది ఎందుకు మీరు కాన్ఫిడెంట్‌గా మనకి ఆ డేట్ ఎందుకు చెప్తున్నారు? కాన్ఫిడెంట్‌గా డేట్ ఎవరు చెప్పారు సార్ మీకు? అందరూ డేట్ చెప్పారు సార్. చెప్పలేదు సార్ నేను. 10వ తారీఖు మీకు చెప్పలేదా? రికార్డింగ్ వినండి సార్. 15వ తారీఖు చెప్పలేదా? నాతో అన్ని 20వ కాల్స్ తారీఖు రికార్డ్ అయినాయి. చెప్పలేదా? వినండి సార్. అన్ని కాల్స్ రికార్డ్ అయినాయి. నేను చెప్పలేదు అట్లా. అప్పుడు రికార్డింగ్ చేసుకోండి సార్. మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు చెప్పిందే కదా డేట్ అంతా. రికార్డింగ్ చేసుకున్నా సార్ మళ్ళీ నేను. మళ్ళీ నెక్స్ట్ మంత్‌కి అంటున్నారు సార్. ఆ! మళ్ళీ ఈ పాసిబిలిటీ లేని పరిస్థితి అరేంజ్ చేసి ఏదో ఒకటి క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవాలి సార్. దానికంటూ మనం డిలే చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమొస్తుంది సార్? ఓకే సార్. చెప్పండి సార్. చెప్పాను కదా! ఆ! కాదని చెప్పాను కదా సార్. టైం పడతది. టైం అనేది ఆప్షన్ ఉంటే మీకు టైం ఇవ్వచ్చు సార్. ఇప్పుడు లైవ్ కాదు సార్. రైట్ ఆఫ్ అయిన అకౌంట్ మీది. ఈ ముక్క నాకు అర్థమైంది కాబట్టి మీకు 300 సార్లు చెప్పారు. అర్థమైంది. రైట్ ఆఫ్ అయింది, రైట్ ఆఫ్ అయిందని చెప్పేసి. నాకు తెలుసు సార్. ఐడియా ఉంది నాకు. సార్ తెలిసి ఇంత దాకా తీసుకురారు సార్ ఎవరైనా. ఇంతవరకు ఎవరు రాలే. ఇదే ఫస్ట్ టైం మీరు వచ్చేది. ఇప్పుడు ఏమంటున్నారు చెప్పండి మీరు ఫైనల్‌గా? సార్ ఇప్పుడు ఏమంటున్నారు కాదు సార్. మీరు చెప్పారు మేడం దగ్గర ఆ రోజు మాట్లాడిపిస్తాము. మేడం దగ్గర క్లియర్‌గా మేడం ఎక్స్‌ప్లెయిన్ గిట చేశారు మీకు. వినండి సార్. మేడం గిట నేను అదే చెప్పాను. అడ్జస్ట్‌మెంట్ అయితే కట్టేస్తాం మేడం. నేను ట్రై చేస్తా మాక్సిమం అని చెప్పాను. అడ్జస్ట్‌మెంట్ కాలేమో ఇప్పుడు మీకు చెప్తున్నా. మేడం గిట క్లియర్ కట్‌గానే ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడినా. ఉన్న విషయమే మాట్లాడినా. మేడం గారు ఏం చెప్పారు? 26వ తారీఖు కన్ఫర్మేషన్ చేస్తారు. ఈ మంత్ లోపల క్లోజ్ చేస్తారు. హ్మ్. 29వ తారీఖు కాల్ మాట్లాడాలని చెప్పారు. దానికి ఇంకా మీకు కాల్ ఎంత చేసింది. ఎంత 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 డేట్ మనకు? 29థా? ఆ? అవును సార్. నెక్స్ట్ మంతే చేసుకోండి ఇగ వస్తట్లేవు అమౌంట్ ఇప్పుడు. నాకొచ్చే అర్థం 20 కాలేదు ముందే సార్. వచ్చేస్తుండే. అందుకే మేడంకి చెప్పాను ఆ? నేను. నాకు ఈ ఆ? మంత్ అమౌంట్ రావు సార్. అర్థం కాలేదు సార్. ఈ మంత్ అమౌంట్ వాయిస్ రాదమ్మా. బ్రేక్. ఈ మంత్ అమౌంట్ రాదంటే అరేంజ్ చేసి కట్టుకోవాలి కదా సార్. ఏదో ఒకటి అరేంజ్ చేసి అయితే కట్టాల్సిందే. అమౌంట్ రాలేదంటే మంత్ స్టార్టింగ్ నుంచి సరే రాకుండా సార్ ఉంటుంది మీకు కదా సార్. కొద్దిగా మెథడ్ పనిచేస్తుందా లేదా? ఆ, నాకు అమౌంట్ అడ్జస్ట్‌మెంట్ కావు సార్ ఈ మంత్ అని చెప్తున్నా. ఏదోలాగా అరేంజ్ చేయాలంటే ఎట్లా ఎట్లా చేయాలి చెప్పండి? ఆ. ఏందా? అంటే అని చెప్తారు కానీ ఇంకా ఏందని చెప్తారా సార్? ఏంటి సార్ మీరు మాట్లాడేది? నేను బాగానే మాట్లాడుతున్నా. మీరేం మాట్లాడుతుర్రు అంటున్నా సంబంధం లేకుండా. నేను కూడా బాగానే మాట్లాడుతున్నాను సార్. అవార్డ్ తీసుకోండెళ్లి బాగా మాట్లాడితే. ఆహా!
ఆ. మీరు నేర్పించండి సార్, రండి మీరు వచ్చి నేర్పించాలి. ఇలాంటి చేసే వాళ్ళకి ఇలాంటి నేర్పించాలి, రండి సార్. నేర్పియాలి. కొద్దిగా నాకన్నా ట్రైనింగ్ బాగా నేర్పించండి. ఇవ్వాలి. మీకు మామూలు ట్రైనింగ్ అవును సార్, ట్రైనింగ్ అనేది అవును సార్. మీలాగా ట్రైనింగ్ ఇచ్చారనుకోండి ఇంకా ఎక్కువ బతికోవచ్చు మేమంతా. అదే అంటున్నా. ఎందుకంటే ఇలాంటి డబ్బులు వాడుకొని ఆ. మన దగ్గర మంత్ స్టార్టింగ్ చెప్పినప్పటి నుంచి మీరు మీకు ఇప్పుడు అయితే దాకా ట్రైనింగ్ మామూలు ట్రైనింగ్ కాదు అమౌంట్ సార్ అంత మీకు. లేదు, అమౌంట్ అంత లేదు, నేషనల్ నీకు కమాండర్ ఇస్తారు ఆర్మీలా. ఇన్సూరెన్స్. ఆ లెవెల్ ట్రైనింగ్ ఇవ్వాలి మీకు. నార్మల్ ట్రైనింగ్ సరిపోదు మీకు. సార్ నార్మల్ ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మాకు అన్ని ట్రైనింగ్ ఉంది కాబట్టి మీకు ఇంత క్లారిటీ చెప్తాను. ఇంటెన్షనల్ గా మీరు మంత్ స్టార్టింగ్ నుంచి మీరు చేస్తున్నాం అది చెప్పుకుంటూ రాంగ్ ఇంటిమేషన్ చేసుకుంటూ వస్తున్నారు. నేను ఎక్కడ రాంగ్ ప్రాపర్ గా నేను ట్రై చేస్తాను అని చెప్పాను ఆల్రెడీ. 50-50 ఛాన్స్ ఉంది. నేను ట్రై చేస్తాను, మీకు ఇన్ఫార్మ్ చేసిన. అమౌంట్ వస్తే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అంటే మాట్లాడాను నేను. ఇప్పుడు వాట్ అయితే అమౌంట్ మీరు అమౌంట్ రాకుండా చెప్తున్నారు 1,80,000 సెటిల్మెంట్, అది నెక్స్ట్ మంత్ కూడా పాసిబుల్ కాదు. ఇప్పుడే చెప్పేస్తున్నా. సార్ నెక్స్ట్ మంత్ పాసిబిలిటీ లేదన్నప్పుడు మీరు వాడుకుని 1 రూపాయి 2 రూపాయలు వస్తే 2,65,000 నేను వాడుకున్న అమౌంట్ నాకు తెలుసు అని మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పిన. తెలిసినప్పుడు మనం తగ్గించు మనకి ఇప్పటికి ఇంట్రెస్ట్ తో కలిపి 3,34,35,000 ఉంది సార్. మీరు చెప్పేది అది కూడా మీకు 1,84,000 చేయలేకపోతున్నారు సార్. ఒక నిమిషం సార్, 1,85,000 సార్, 1,85,000 చేయలేని పర్సెంట్ మేడం గారు చెప్పారు సార్ 84,000 అనేది. చేసేయండి, క్లోజ్ చేసేద్దాము. అరే అవును సార్, బట్ మీరంతా రేట్లు దాని ఏమంటారు, మీరంతా హైక్ చేసింది సార్ రేట్లు కాదు సార్, రేట్లు అనేది రేట్లు కాదు సార్. మీరు వాడుకున్న నిమిషం సార్, 84 ట్రై సార్, చేద్దామని ఇది చెప్పి మేడం గారు మీరేమంటున్నారు 1,80,000 అంటారు. ఏమో ఒక సంబంధం నిమిషం సార్, ఒక నిమిషం సార్. ఈ 84,000 కూడా క్లియర్ గా రికార్డింగ్ వినండి సార్. మేడం గారు మాట్లాడింది నాకు కూడా రికార్డింగ్ వినిపించారు సార్. మేడం నాకు కూడా గారు వినిపించారు మాట్లాడింది సార్. ఆ 84,000 రోజు ప్రైస్ వినండి. మ్యాక్స్ అనేది 84,000 ట్రై 184 చేద్దాం, 185 కి వస్తుంది సార్. 84,000 మ్యాక్స్ మేడం చెప్పింది 84,000 మనం ట్రై చేద్దాము. దానికంటే తక్కువ ట్రై చేద్దామని చెప్పారు, ట్రై చేద్దామని మీరేం చెప్పారు. చెప్తారు 84 మేడం చెప్తే మీరు 1,80,000 చెప్తారు. సంబంధం ఉందా సార్? సార్ మాక్సిమం దానికి వచ్చేది సార్, రికార్డింగ్ వినండి. మేడం గారు ఆ అమౌంట్ కే వచ్చి 1,84,000 కే వస్తుంది. కానీ మీరు కట్టలేని సిచ్యువేషన్ లో మీరు చెప్పిన అమౌంట్ కానీ ట్రై చేసి 84,000 దాకా వచ్చారు మేడం గారు. ఈ మంత్ అయితే 84 క్లియర్ గా రికార్డింగ్ వినండి సార్. నెక్స్ట్ మంత్ అని చెప్పలేదు మేడం. అరే ట్రై చేయండి సార్, కొద్దిగా చూడండి అని చెప్పారు. నెక్స్ట్ మంత్ అయితే ఏమని చెప్పండి. సార్ ఇయర్ అనేది మనం ఒకే ఇయర్ ఉండదు సార్. ఎవ్రీ మంత్ అనేది ఇంక్రీజ్ అవుతాయి కానీ మనం నార్మల్ సెటిల్మెంట్ వదిలేసి సార్ కాదు, బ్యాంకు వ్యాపారం ఇచ్చిన అమౌంట్ వదిలేసి మనం ఇష్టం వ్యాపారం వేసుకుంటే అది క్లోజింగ్ అవ్వదు. దాని ఏమంటారు అన్నెసరీ ఆర్గ్యుమెంట్ పెట్టకండి, ఓకేనా? కస్టమర్ అప్డేట్ ఇచ్చి దాన్ని ఎంట్రీ చేసుకున్నాడా సరిపోతుంది సార్. కస్టమర్ అప్డేటింగ్ చేసి ఎంటర్ చేసుకునే దానికి కూర్చోలేదు సార్ మేము. ఇది రిటర్న్ అయిన అకౌంట్, రైట్ ఆఫ్ అయిన అకౌంట్, ఇది లైవ్ కాదు. చెప్పండి. రిటర్న్ ఎప్పుడు చూసినా అప్డేటింగ్ చేసుకుంటూ కూర్చోడానికి మీకు అందుకే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి అర్థం కాదు సార్. నెక్స్ట్ మంత్ క్లోజ్ చేద్దామని చెప్తున్నా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. సార్ ఓకే సార్. హలో వినిపిస్తుంది సార్? వినపడుతుందండి. స్లైస్ పేమెంట్ ఏమైంది రవికి? మరొక పేమెంట్ చేయలేదు. టైం పడుతుంది సార్, ఒక 2 months టైం పడుతుంది. నాకు ఫండ్ ఇష్యూ ఉంది. ఎప్పుడు? 2 months సార్. 2 months ఆల్రెడీ లాస్ట్ 1 year బ్యాక్ కూడా చెప్పినారు కదా, మళ్ళీ ఎందుకు ఇవి అడుగుతున్నారు? ఇంకా అమౌంట్ రాలేదు సార్. అమౌంట్ రాలేదు సార్. అమౌంట్ రాలేదా? బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టండి నాకు. బ్యాంక్ స్టేట్మెంటా? పెట్టండి. మెయిల్ పెట్టానా? 1 year బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టండి. అదే సార్ మెయిల్కి పెట్టానా అంటున్నా. వాట్సాప్ పెట్టండి నాకు, ఫార్వర్డ్ మెయిల్ పెట్టండి, వాట్సాప్ పెట్టండి. వాట్సాప్ పెట్టండి, మెయిల్ పెడతా. పెట్టండి సార్, వాట్సాప్ పెట్టండి. ఇంకా అఫీషియల్ చాట్ ఉంది కదా మీకు, వాట్సాప్ వస్తుంది కదా. వాట్సాప్ పెట్టండి సార్, మెయిల్ పెడతా. మెయిల్ ఐడి ప్రొవైడ్ చేయండి. రెండు పెట్టండి, దీనికి పెట్టండి, నేను చూసి అప్పుడు చెక్ చేస్తాను. మీ దగ్గర డబ్బులు లేదు, నేను మెయిల్ ఐడి పెడతాను, మెయిల్ ఐడి టైం తీస్తాను. మెయిల్ ఐడికి పెడతాను, మెయిల్ ఐడి పంపండి. దీనికి పెట్టండి సార్, వాట్సాప్ కి నేను చెక్ చేసి అంటారు. మళ్ళీ మీరు కావాలంటే నేను మెయిల్ చెప్తా, ఆ మెయిల్ చేయండి. నా దగ్గర టైం కావాలి సార్, నా దగ్గర డబ్బులు లేదు అనేసి నేను చెప్తాను మీకు. అప్పుడు మెయిల్ పెట్టండి సరిపోతుంది. నేను మెయిల్ ఐడి పెడతాను, మెయిల్ ఐడి చేసుకుంటాం ఒకసారి. పెట్టండి, వాట్సాప్ పెట్టండి సార్. వాట్సాప్ పెట్టండి సార్. ఎందుకు? ఎందుకంటే మీరు నాకు తెలియదు కదా. మెయిల్ అయితే ఎందుకంటే మీ వల్ల డబ్బులు ఉండి కూడా కట్టలేకపోతారు ఇంట్రెస్ట్ గా అనేసి ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ఓకేనా? ఎవ్రీ టైం మీకు టైం కావాలంటే టైం ఇచ్చుకో కూర్చోడానికి. ఇది మన సొంత బ్యాంక్ కాదు, ఓకేనా? నేను చెప్పాను మాత్రాన రికార్డ్ చేసుకున్నంత మాత్రాన ఇక్కడ ఏం జరిగేది కాదు, ఓకేనా? మీకు దగ్గర ప్రూఫ్ ఉంటే, సర్టెన్ ప్రూఫ్ నా దగ్గర ఉందంటే పెట్టండి, నేనే టైం తీస్తా, ఓకేనా? ఇప్పుడు వింటారా? ఓకే, డబ్బులు లేకుండా ఈ డబ్బులు లేదు సార్, నీ దగ్గర నాకు కట్టలేకపోతున్నాను, నాకు టైం కావాలి, ఇదంతా వద్దు, యాక్టింగ్ అంతా వద్దు. సరే, ఇప్పుడు నేను చెప్పింది ఏంటో అయినారా మీరు? సరే, నేను ఎందుకు వాట్సాప్లో పంపొద్దు అనుకుంటున్నానో చెప్తా మీకు. చెప్పండి. వాట్సాప్లో ఎందుకంటే మిమ్మల్ని అఫీషియల్గా వెరిఫై చేయలేదు కాబట్టి నా స్టేట్మెంట్ తోటి మీరు ఇంకో లోన్ అప్లై చేసుకోవచ్చు. వినండి సార్, లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. యు ఆల్రెడీ కంప్లీటెడ్. నాకు పెట్టదు రవికుమార్,
Let ప్రైస్ me అఫీషియల్ complete. వాట్సాప్ మీ దగ్గర ఉందా? Let me ఆ ప్రైస్ complete first. You already నేను spoken, చెప్పేది right? వినాలి. ఫస్ట్ నేను I చెప్పేది have వినాలి, taken a మళ్ళీ మీరు statement, చెప్తే right? వింటా. ఫస్ట్ నేను చెప్పేది వినండి ఫుల్ గా, మళ్ళీ మీరు చెప్పండి. చెప్పండి. ఓకేనా? నాకు సెండ్ చేయొద్దండి, నా పర్సనల్ కి దానికి ఏ సెండ్ చేయకండి. మీకు అఫీషియల్ చార్ట్ వస్తుంది కదా స్లైస్ నుంచి వాట్సాప్ లో, దానికి పంపించండి. నేను నాకు పంపించమన్నా నేను అదే చెప్తున్నా సార్, నేను మెయిల్ పెడతా అని పెట్టండి. చెప్తున్నా కదా. నాకు అఫీషియల్ నేను వాట్సాప్ నమ్మనమ్మా, వాట్సాప్ త్రూ పెట్టను నేను. ఐ డోంట్ ట్రస్ట్. అఫీషియల్ వాట్సాప్ సార్, ఇది నా వాట్సాప్ కాదు. నేను అఫీషియల్ వాట్సాప్ అయినా నేను వాట్సాప్ లో పెట్టను. ఐ విల్ కమ్యూనికేట్ త్రూ మెయిల్ ఓన్లీ. సార్ మీరు ఏం పెట్టలేరు కానీ ఊరికే టైం వేస్ట్. కానీ ఏమైంది, ఎందుకు కట్టలేకపోతున్నారు? మెయిన్ ప్రాబ్లం ఏంటి చెప్పండి. మోటివ్ చెప్పండి. డబ్బు ఇష్యూ ఉంది సార్, మనీ ప్రాబ్లం. డబ్బు ఇష్యూ ఉంటే నార్మల్ ఖర్చులకి ఏం చేస్తున్నారు? నార్మల్ ఖర్చులుగా నార్మల్ ఖర్చులకి ఏం చేస్తున్నారు? ఖర్చు ఏం పెట్టలేదు కదా నేను అసలు. ఏం ఖర్చు నార్మల్? ఇప్పుడు ఫుడ్ ఎట్లా తింటున్నారు సార్? ఫుడ్ ఒకటి తింటున్నా అని చెప్పాడు, ఫుడ్ తినట్లేదు నేను. ఫుడ్ తింటలేదా సార్? అబద్ధాలు వద్దు సార్. నిజం సార్. ఓకేనా? మీరు ఎంతమంది ఇలాంటిదంతా నేను విన్నాను సార్. వింటారా? మనం నార్మల్ ఖర్చులు లేకుండా డబ్బులు లేదంటే లేదు, కట్టేకి మన దగ్గర ఇంట్రెస్ట్ కట్టలేదంటే కట్టలేదని చెప్పండి. ఊరికే డబ్బు లేదు సార్ నా వల్ల కట్టేకి కాలేదు అదంతా వద్దు. ఓకేనా? ఇప్పుడు ఒకటి వింటారా మీరు? ఊరికే ఎందుకు? చెప్పండి వింటాను. ఇప్పుడు నేను తినేదానికి లోన్కి ఏం సంబంధం ఉంది సార్? డబ్బులు ఏడు నుంచి వస్తుంది? తినేదానికి లోన్కి సంబంధం ఏముంది? డబ్బులు ఏడు నుంచి వస్తుంది? మీరు ఎక్కడ ఉంటున్నారు? డబ్బులు ఏడు నుంచి వస్తుంది? మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్? డబ్బులు ఏడు నుంచి వస్తుంది అని అడిగిన. మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్? నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? నేను అడిగిన క్వశ్చన్ మీకు అర్థమవుతుందా? డబ్బులు ఏడు నుంచి వస్తుంది? మీరు ఎక్కడ ఉంటున్నారు ప్రజెంట్? ఎందుకు వస్తారా? చెప్తా ఆన్సర్ చెప్తా, దానికి ఆన్సర్ చెప్తా. వస్తారా? ఏం ఆన్సర్ వద్దు కానీ, ఎక్కడ మీరు బంజారా హిల్స్ లో వర్క్ చేస్తున్నారా? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు గవర్నమెంట్ బంజారా హిల్స్ లో వర్క్ చేస్తున్నారా? వినండి సార్ ఆన్సర్. చెప్పేదంతా వెనుకొని కూర్చోలేం. ఓకేనా? సంవత్సరాలు ఊరికే డబ్బు లేదు సెటిల్మెంట్ కావాలి చేస్తాను. ఎన్నిసార్లు చెప్పారు మీరు? సెటిల్మెంట్ నా ఫుడ్ కాడుకొచ్చారు కదా, ఎలా తింటున్నారంటే చెప్తా. గవర్నమెంట్ నాకు ఫ్రీ రేషన్ ఇస్తుంది. గవర్నమెంట్ రేషన్ ఇస్తుంది నాకు. ఆ రేషన్ సరే ఎక్కడ మీరు వర్క్ చేసేది? ప్రజెంట్ వర్క్ చేయట్లేదు. వర్క్ లో ఎవరు చేయట్లేదు? ఓకే మంచిది సార్. ఇప్పుడు చూడండి, మాకు ఏదైతే సార్ కేవీసీ ప్రకారం మీరు అప్డేట్ ఇచ్చారో అక్కడికి మీరు ఫిల్ సెండ్ చేస్తాం. ఓకేనా? మీ టోటల్ అమౌంట్ ఇచ్చిపోయిందంటే అక్కడే క్లియర్ చేసుకోండి. నా దగ్గర అమౌంట్ సరేనా? మాట్లాడేది ఎందుకు, మీరు ఫీల్డ్ సెండ్ చేస్తా, వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర వచ్చి మీరు మాట్లాడుకుంటారో ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి. ఓకేనా? డైరెక్ట్గా ఫైల్ పోజ్ చేయండి, లీగల్ నోటీస్ తీసుకొని పోయి మీరు కోర్టులో కట్టి అక్కడ ఊర్లో పోయి మాట్లాడితే అందరి ముందు పరుగు పోతుంది. అప్పుడు కట్టాలండి సార్, మనకి ఎందుకు? డైరెక్ట్ గా మాట్లాడుకుంటాం. వాళ్ళ రెఫరెన్స్ నెంబర్ కలిసేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కదా సార్. ఇంకోటి రవికిరణ్, అది మీ రెఫరెన్స్ నెంబర్స్ కూడా కాల్ కలిసేదానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మళ్ళీ మీరు ఇచ్చిన నెంబర్స్. ఓకేనా? మళ్ళీ మాకు తెలియస్తారని చెప్పకూడదు. రిఫరెన్స్ నెంబర్ కాల్ చేస్తే మీరు పేమెంట్ మర్చిపోవాలి, ఇక మాఫీ చేయాలి. అదే మంచిది సార్, మంచిదే. మీరు ఇచ్చారే ఆ నెంబర్ కి కాల్ కలుస్తుంది. ముందే చెప్తున్నాను. వేవర్ అప్పుడు 100% ఇవ్వాలి. అప్పుడు వేవరు డిస్కౌంట్ కాదు, ఇక 100% మాఫీ ఇవ్వాలి అంతే. ఎవరు? మీరే. 100% ఇస్తే అప్పుడు కడతారా? 100% డిస్కౌంట్ వేవర్ ఇచ్చారు, మొత్తం మాఫీ ఇవ్వాలి, రుణమాఫీ చేసినట్టు. 100% వేవర్ ఇస్తాను కడతారా? కట్టండి, కట్టి క్లోజ్ చేయండి. ఓకేనా? లేదంటే ఏంటండి ఎక్కువ ఉంది బ్రదర్. ఓకేనా? క్లారిటీగా చెప్తున్నా. 100% వేవర్ ఆప్షన్ ఇస్తే కడితే కట్టి క్లోజ్ చేస్తారంటే క్లోజ్ చేసుకోండి. 100% వేవర్ అంటే మొత్తం మాఫీ అని చెప్తున్నా. రిఫరెన్స్ నెంబర్ అమౌంట్ లేదు సార్. లేదంటే నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చూసుకుంటా సార్. ఓకేనా? సరే, రిఫరెన్స్ నెంబర్ లైన్ లో తీసుకోండి. మీ దగ్గర మాట్లాడలేను, నేను మాట్లాడుకుంటాను. ఇవ్వండి. నేను కాల్ చేయను, ఫీల్డ్ టీం డైరెక్ట్ గా వాళ్ళు మాట్లాడుకుంటాను. ఓకేనా? ఓకే.